సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామములు. పత్రిజీకి మన గురువు గారైన వంశీ మాస్టర్కి ఆత్మ ప్రణామములు. ఈ ఎకోస్ ఆఫ్ ద సోల్ బుక్ రచయిత్రి ఎకో మేడంకి, ఆమెకు సహకరించిన దేవదూతలకు, శ్రేయోభిలాషులకు ఆత్మ ప్రణామములు. అలాగే ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామములు. అలాగే స్పెషల్గా సునీత మేడంకి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన యూనివర్స్కి నా కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, ఎకోస్ ఆఫ్ ద సోల్ ఆత్మానుభవాలు అనే బుక్, ఎకో మేడం యొక్క ఆత్మ యొక్క అనుభవాలు తెలుసుకుంటున్నాము. మనము ఫస్ట్ చాప్టర్ ఆత్మ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ టైం ఆమె ఆత్మతో ఎలా పరిచయం అయింది, ఆమె ఆత్మతో ఎలా మాట్లాడింది అంటే, ఒక 14 ఏళ్ల అబ్బాయి, కోమాలో ఉన్న అబ్బాయికి ఆమె హీలింగ్ చేస్తూ ఫస్ట్ టైం ఆత్మని చూడడం, ఆత్మతో మాట్లాడడం, ఆ ఆత్మతో నా తొలి పరిచయం అని మనం ప్రీవియస్ పార్ట్లో తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆత్మ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తుంది, ఎక్కడెక్కడికి వెళ్ళి చూసుకొని వస్తుందని కొన్ని సూచనలు తెలుసుకున్నాము. మన శరీరంలోని ఆత్మే కాదు, ఎదుటివారి శరీరంలో కూడా ఆత్మ లేదు అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు ఇచ్చారు. మనం అవి కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆత్మని కోల్పోవడం. ఆత్మ ఎప్పుడు కోల్పోతుంది అంటే, ఒక మనిషి పదే పదే అవమానాలకు గురైనప్పుడు, అవాంఛనీయ సంఘటనలు, దాడులు జరిగినప్పుడు మన ఆత్మలో కొంత భాగం మిస్ అయిపోతుందంట, చేజారిపోతుందంట. అయితే దానికి ఎగ్జాంపుల్గా ఎకో మేడము ఆమె ఆత్మ ఎప్పుడు కోల్పోయింది అనేది మనకి ఎగ్జాంపుల్ కూడా చాలా చక్కగా ప్రీవియస్ పార్ట్లో చెప్పారు. తనకెంతో ఇష్టమైన తాతగారు చనిపోయినప్పుడు ఆమె వాళ్ళ తాతగారిని విడిచి ఉండలేక కొంత భాగం చేజారిపోయింది. చేజారిపోయినప్పుడు ఆత్మ చేజారిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా నిరాశ, నిస్పృహ, దుఃఖంలో ఉంటారు. ఏదో కోల్పోయినట్లుగా లైఫ్లో అసలు వాళ్ళు ఎప్పుడూ కూడా సంపూర్ణత్వంతో ఉండరు. అలా ఆమె ఉండేవారట. అప్పుడు ఆమె స్నేహితురాలు ఏం చెప్పారు, ఆత్మను తిరిగి వెళ్ళిపోయిన ఆత్మను తీసుకొచ్చే షామాన్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని ఆమె సజెషన్ చేయడము, ఎకో మేడం వెళ్ళడము. వెళ్ళిన తర్వాత ఆ షామాను ఈమె ఏదైతే ఈమె సోల్లో కొంత భాగం వాళ్ళ తాతగారు చేయి పట్టుకొని ఉన్నదో ఆ ఆత్మని తిరిగి తీసుకురావడము, అప్పుడు ఈమె సంపూర్ణత్వాన్ని సిద్ధించుకున్నానని మనకి ప్రీవియస్ పార్ట్లో తెలియజేశారు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం మాస్టర్స్. ఆ తర్వాత ఈరోజు సెకండ్ చాప్టర్ ఆత్మలోకం. ఆత్మలోకం గురించి ఏం చెప్తున్నారంటే, ఆత్మకు మరణం లేదు, అది కేవలం లోకాలే మారుతుంది. మన అందరికీ తెలుసు ఆత్మకు మరణం లేదు, శరీరం మాత్రమే చనిపోతుంది. మరి శరీరం చనిపోతుంది, ఆత్మ ఎప్పుడు ఉంటుంది? ఆది అంతము లేని ఆత్మ ఎక్కడ ఉంటుందంటే, అది కేవలం లోకాలే మారుతుంది. ఏ లోకాలు మారుతుంది? భూలోకం మారుతుంది, ఆత్మలోకానికి వెళ్తుంది. శరీరం ఉన్నప్పుడు భూలోకంలో ఉంటుంది, శరీరం తర్వాత అది ఆత్మలోకాలకు వెళుతుంది. అంటే ఆత్మ లోకాలే మారుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఎకో మేడం ఏం చెప్తున్నారంటే, వాళ్ళకి ఈస్టర్ పండుగ అని ఒకటి వస్తుందంట ఆదివారం రోజున, క్రిస్టియన్స్కి. సో ఆ పండుగ వచ్చిన టైంలో అంటే ఆ రోజు 1992లో వసంతకాలం, చలికాలంలో వాళ్ళకి ఫెస్టివల్ వచ్చిందంట. ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ రోజు ఎకో మేడం అంట, నేను చర్చికి వెళ్ళాలా లేకపోతే ఎక్కడైనా తోట పని చేసుకోవాలా అని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఆమె ఫస్ట్ అంట, నేను చర్చికి వెళ్తాను, అక్కడ ప్రశాంతంగా కూర్చొని నేను ఆ పరమాత్మతోటి నేను మాట్లాడాలి, సంభాషించాలి అని అనుకుంటారట ఫస్ట్. అనుకొని ఆ తర్వాత మళ్ళీ ఆమె నిర్ణయాన్ని మార్చుకుంటారంట. మార్చుకొని నేను బయటికి వెళ్ళాలి అని అనుకుంటారంట. అనుకున్న తర్వాత అంతకు ముందు రోజు అంటే ఈ ఆదివారం రోజు ఈ ఫెస్టివల్ వస్తుంది. అంతకు ముందు రోజు శనివారం రోజు ఆమె తమ్ముడు మైకేల్, ఈ మైకేల్కు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయి కదా, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ప్రేతాత్మలని నిర్మూలిస్తారనమాట. అంటే ఎర్త్బాండ్ సోర్స్ని గైడ్ చేసి పైకి పంపించేస్తారు. అయితే ఆ ముందు రోజు రాత్రంతా పంపించిన విషయం ఆమె ఆలోచిస్తూ పడుకొని నిద్రపోతారనమాట. నిద్రపోయిన తర్వాత మార్నింగ్ కూడా ఆమెకి పదే పదే ఆమె మెదడులో అవే ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు వచ్చిన తర్వాత ఆమె ఏమనుకుంటుందంటే, ఆమెకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను తెలుసుకున్న జ్ఞానం కేవలం బుక్స్ ద్వారా చదివి తెలుసుకున్నాను, లేదా నేను చనిపోయిన ఆత్మలతో సంభాషించి వారి ద్వారా తెలుసుకున్నాను. అంటే ఆత్మల గురించి, ఆత్మలోకం గురించి బుక్స్ ద్వారా, చనిపోయిన ఆత్మల ద్వారానే నేను తెలుసుకున్నాను. ఇప్పటి వరకు నేను ఈ జ్ఞానాన్నే కదా సముపార్జించాను, కానీ నాకు అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని పొందాలని ఉంది అనే కోరిక ఆమెలో కలుగుతుంది. అంటే 20 సంవత్సరాలుగా ఆమె ప్రేతాత్మలను నిర్మూలిస్తూ ఉంటుంది, కానీ ఆమెకి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు.
నాకు అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలి అనే కోరిక ఆమెలో కలుగుతుంది. ఇప్పుడు మనందరం ఉంటాం మాస్టర్స్, బుక్స్ చదువుతాం, బుక్స్లో అది చదివి తెలుసుకున్నప్పుడు అది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. లేదా వేరే వాళ్ళు ధ్యానంలో నాకు ఒక అనుభవం వచ్చింది అని చెప్పినప్పుడు ఓహో అలా ఉంటుందంట అనేది మనకి ఇన్ఫర్మేషన్ లాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ధ్యానంలో మనం ఒక విజన్ చూసినా లేదా ఒక తలానికి పోయినా అక్కడ మనం చూసి పొందిన ఆ సాటిస్ఫాక్షన్ మన అనుభవం అవుతుంది. అందుకనే అనుభవమే జ్ఞానం, అసలైన జ్ఞానం అంటారు. సొంత అనుభవాన్ని మించిన జ్ఞానం లేదు అంటారు. ఇక్కడ ఆమెకు కూడా అనుభవ జ్ఞానం కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక స్వీట్ ఉంది, ఒక స్వీటు ఇలా తియ్యగా ఉంటుంది, అందులో ఈ ఫ్లేవర్ ఉంటుంది అని చెప్పిన బుక్లో చదివినప్పుడు అదొక ఇన్ఫర్మేషన్. ఒకరు తిన్నవారు వచ్చి మన దగ్గరకు వచ్చి స్వీట్ తియ్యగా ఉంటుంది అని చెప్పినప్పుడు అది ఇన్ఫర్మేషన్ లాగే ఉంటుంది. అది మనం తిన్నప్పుడే కదా మనకు తెలిసి అనుభవం అవుతుంది. అలా ఇక్కడ ఈమెకు సొంత అనుభవ జ్ఞానం కావాలనే కోరిక కలిగి అందుకోసం ప్రయత్నం చేస్తారనమాట ఎకో మేడం. అదేంటంటే ఆ రోజు ఆమె తోటలో పనిచేస్తూ ఏమంటారంటే ఆత్మలోకంకు సంబంధించిన జ్ఞానాన్ని నాకు అందించండి అని పరమాత్మని వేడుకుంటారంట ఆమె. పరమాత్మని వేడుకొని పరమాత్మతో ఏమంటారంటే నేను ఇప్పటి వరకు బుక్స్ ద్వారా ఆత్మల ద్వారా మరణం గురించి మరణాంతర జీవితం గురించే నేను తెలుసుకున్నాను. ఈ జ్ఞానంతో పాటుగా నాకు ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా అందించినట్లయితే నేను ఈ జ్ఞానాన్ని భూలోకంలో ఉన్న అందరికీ అందిస్తాను పరమాత్మ, నాకు దయచేసి అనుభవ జ్ఞానాన్ని ఇవ్వండి అని ఆమె పరమాత్మని కోరుతుంది. కోరిన తర్వాత మళ్ళీ అంటుందిగా ఈ ఒక్కసారి తప్ప నేను ఇంకెప్పుడు ఈ విషయం గురించి నేను అడగను అనేసి ఆమె పరమాత్మని అడుగుతుంది. అడిగిన తర్వాత మళ్ళీ అంటుంది కదా పరమాత్మతోటి మీరు అందించబోయే ఆ ఆ అనుభూతి కోసం నేను నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటాను అని కూడా ఆమె చెప్తుందనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఎకో మేడం తపన చూడండి, మనము కూడా విశ్వాన్ని ఎప్పుడైనా మనకి ఏదైనా చెయ్యాలని ఉంటుంది మాస్టర్స్ ఉన్నప్పుడు మనం విశ్వమే కానివ్వండి పరమాత్మ మాస్టర్స్ మనం ఏదైనా పేరు పెట్టుకుందాం అంతా ఒకటే. అప్పుడు మనము అడిగే కోరిక ఎలా ఉండాలంటే అది ధర్మంగా న్యాయబద్ధంగా 10 మందికి అది యూజ్ అయ్యేలాగా మనం అడిగినట్టయితే ఆ విశ్వం వెంటనే మనం అడిగిన నెక్స్ట్ మినిటే మన కోసము అది ఇవ్వడానికి పైన ప్రయత్నాలు జరుగుతాయట. ఇక్కడ ఆమె అడిగారు, అడిగి మళ్ళీ ఏం చేశారు, ఆ భగవంతుడు ఆత్మలోకపు జ్ఞానాన్ని ఎలా అందించబోతున్నాడు అని నాకు ఒక పక్క ఆత్రంగా ఉంది. ఏదో వైపు ఏది ఎలా ఎప్పుడు ఎక్కడ జరగాలో అలా జరుగుతుంది. ఇంకా ఈ విషయం గురించి నేను వదిలేయాలని నిర్ణయించుకున్నాను. అంటే అడిగారు, ఇంకా అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, నేను వదిలేస్తానని ఆమె డిసైడ్ అయ్యారు. మనము కూడా ఏదైనా చెయ్యాలన్నప్పుడు విశ్వాన్ని అడిగి ఇంకా దాంతో వదిలేయాలి. మళ్ళీ ఇది అవుతుందా కావట్లేదా అని మనం మళ్ళీ వికల్పాలు పెట్టుకుంటే అక్కడికి చెక్ పడిపోతుంది. అడిగిన వెంటనే విశ్వం మనకి అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆమెను నేను దాని గురించి వదిలేశాను అని చెప్తున్నారు. అయితే అక్కడ మనకి ఏముండాలి విశ్వం పట్ల అంటే విశ్వాసం, సరెండర్నెస్. నేను అడిగాను తప్పకుండా నాకు వస్తుంది. అది వారంలో రావచ్చు, నెలలో రావచ్చు, సంవత్సరమైనా పట్టవచ్చు, కానీ మొత్తానికైతే మనకి విశ్వం అది ఇస్తుందన్నమాట. ఇక్కడ ఈమె ఏం చేస్తుందంటే ఎకో మేడం అడిగిన తర్వాత 3 రోజుల తర్వాత ఆమె చేసిన ప్రార్థనను కూడా ఆమె పూర్తిగా మర్చిపోతుంది. మర్చిపోయిన తర్వాత ఆమె జీవితంలో ఒక మరపురాని అనుభవాన్ని పొందాను అని చెప్తున్నారు. ఏంటి అంటే ఆ రోజు బుధవారం అంట, తన స్నేహితుడు, అతని పేరు నీల్ అంట, అతడు ఈమె దగ్గరికి, ఈమె హీల్ చేస్తుంది కదా, హీల్ చేయించుకోవడానికని ఈమె దగ్గరికి వస్తాడట. వచ్చినప్పుడు అతనికి హీల్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత అతను వెళ్తూ ఉంటాడు, ఈమె కార్యాలయం నుంచి వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది. అదేంటి అంటే ఇక్కడ ఎకో మేడము పరమాత్మని అడిగిన వరాన్ని కూడా ఆమె మర్చిపోతుంది, ఆమె ఇంకా గుర్తుండదు. కానీ మనం అడిగిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా, అది మన లైఫ్లోకి వస్తుంది. మన లైఫ్లో కూడా ఎన్నోసార్లు మనం ఒక థాట్ చేస్తాము, ఒక థాట్ పవర్ రిలీజ్ చేస్తాము, మర్చిపోతాము. అది మన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏంటి ఇలా జరిగింది అలా జరిగింది అని ఆలోచిస్తాము. కానీ మన వాస్తవాన్ని మనమే క్రియేట్ చేసుకుంటామన్న విషయం మనకి గుర్తుండదు ఒక్కొక్కసారి. ఇక్కడ ఆమె వాస్తవాన్ని ఆమె క్రియేట్ చేశారు, అది తన లైఫ్లోకి రాని వచ్చింది. ఏం జరిగిందని చెప్తున్నారంటే కార్యాలయం అంతటా కూడా ఒక శక్తితో కూడిన తెల్లటి పొగతో నిండిపోయింది అంట. నాకు చాలా కొత్తగా అనిపించింది. అంతేకాక నా శరీరం శక్తిహీనమై తూలిపోతున్నట్లుగా అనిపించింది. నేను మేలుకునే ఉన్నప్పటికీ నిద్రలోకి జారుకుంటున్నట్లు అనిపించింది. కాసేపటికి నా శరీరం నుంచి ఆత్మ బయటకు వెళుతున్న అనుభూతిని పొందాను. కానీ ఇదంతా సక్రమంగా జరుగుతున్నట్లు అనిపించలేదు. అంటే ఆమె ఏం అడిగింది, ఎరుకతో కూడిన సొంత అనుభవం కావాలని పరమాత్మను అడిగింది. ఇప్పుడు అదే జరుగుతోంది ఇక్కడ. ఏమైంది, శరీరం శక్తిహీనం అవుతోందంట. కింది నిద్రలోకి జారుకుంటున్నట్లుగా ఆమెకు ఫీలింగ్ కలుగుతోంది.
తన సోల్ తన శరీరం నుంచి బయటికి వెళుతున్న ఫీలింగ్ కలుగుతోంది. ఒక తెల్లటి శక్తితో కూడిన పొగ అంతా అలుముకుందంట అక్కడ చుట్టూ. అది ఎలా ఉందో చెప్తున్నారు. ఒక స్త్రీ ఆత్మరూపంలో నా ఎదురుగా నుంచుని ఉన్నట్లు గమనించాను. నాకు ఆవిడ ముఖం కనిపించలేదు. ఎందుకంటే నేను ఆవిడను వెనక నుంచి చూశాను. ఆవిడ బలమైన పొడవాటి జుట్టును కలిగి ఉంది. అప్పుడు ఆవిడ నాతో పద వెళదాం అని అన్నారు. నాకు చాలా భయం వేసింది. సో ఒక స్త్రీ ఆత్మరూపంలో ఆమెకు కనిపిస్తోందంట పొడవాటి జుట్టుతోటి. కానీ ఫేస్ కనపడలే, వెనక నుంచి చూశాను అంటున్నారు. ఆమె ఏమంటోంది ఇక్కడ ఏకో మేడంని పద వెళదామని అంటున్నారు. కానీ ఇక్కడ ఏకో మేడం భయపడుతున్నారు. తన ఫ్రెండ్కు చెప్తున్నారట నీల్కి ఏమనంటే, నీల్ ఏమైనా నాకు సహాయం చేస్తాడో ఏమోనని నేను నీల్కి చెప్తున్నాను. ఏమని చెప్తున్నారంటే, ఒక చిత్రమైన సంఘటన నా ముందు జరుగుతోంది. ఒక ఆకారం నన్ను తన వెంట రమ్మని బలవంత పడుతోంది అని అతడితో చెప్తోందనమాట నీల్ తోటి. చెప్పిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు తెలిసి నా కార్యాలయం మొదటి అంతస్తులోనే ఉన్నాను, కానీ నేను మరో పరిధిలో ఉన్నట్లుగా అనుభూతి చెందాను. అంటే ఆమె ఆఫీస్లోనే ఉన్నారు, కానీ మరో పరిధి అంటే ఇక్కడ సోల్ బయటగా రిలీజ్ అయింది కదా, అంటే సోల్ స్టేట్లో ఉన్నారనమాట ఆమె. అది అనుభూతి చెందానని చెప్తున్నారు. ఇలా జరుగుతున్న దాన్ని ఆపాలనుకొని నీల్ నా శరీరాన్ని గట్టిగా కుదిపాడు. అతను కోరుకున్నట్లుగానే ఒక 15 సెకండ్ల పాటు అంతా ఆగిపోయి తిరిగి మళ్ళీ మొదలైంది. అంటే ఈమె శరీరానికి శక్తిహీనమై ఈమె ఏదోలా చేస్తున్నప్పుడు శరీరాన్ని అటు ఇటు కుదిపిన మళ్ళీ కాసేపటికి 15 సెకండ్స్ తర్వాత మళ్ళీ కూడా యథావిధిగా జరుగుతూ ఉన్నదట. ఆ ఆకారం మళ్ళీ నా ముందుకు వచ్చి తన వెంట రమ్మని నన్ను కోరింది. ఏది ఆ స్త్రీ ఆత్మరూపంలో ఉన్న స్త్రీ అట తన వెంట రమ్మని కోరుతోందట. నా ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్న అనుభూతిని పొందుతున్నానని నీల్కు చెప్పాను. నా శరీరం శక్తి విహీనంగా మారిపోయింది. ఏదైతే అది అవ్వని అని చెప్పి నేను కింద పడిపోయాను. సో ఆమె ఇంకేమన్నా జరగని అనేసి ఆమె కంప్లీట్గా సరెండర్నెస్లో కింద పడిపోయిందంట. ఇది చాలా మందికి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది మాస్టర్. చాలా మంది అంటారు దీన్ని ఆల్మోస్ట్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కూడా అనొచ్చు. వాళ్ళ సోల్ బయటికి రిలీజ్ అయ్యి గడప వరకు వెళ్ళింది, మా శరీరం చల్లబడినట్లుగా ఏదోలా ఒక ఫింగర్స్ కదిలిద్దామన్నా కూడా కదలలేదు అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు. దీన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కింద కూడా తీసుకుంటారు. సో ఇక్కడ ఆమెకు జరిగిన ఎక్స్పీరియన్స్ ని మనకి షేర్ చేస్తున్నారు ఎకో మేడం. ఆ తర్వాత నాకు ఎదురుగా ఒక సొరంగ మార్గం కనపడింది. ఈ మార్గాన్నే నేను ఆత్మను నిర్మూలిస్తున్నప్పుడు చూశాను. ఈ ద్వారం గుండానే నేను ఆత్మలను వెలుగులోకి పంపేదాన్ని. మన లోకాన్ని ఆత్మలోకాన్ని అనుసంధానించేది ఈ సొరంగ మార్గమే. ఎప్పుడైతే సోల్ బయటకు వచ్చిందో ఆమె ఏం చూశారు, ఒక సొరంగ మార్గం చూశారట ఎదురుగా. ఇది మన ధ్యానులందరికీ కూడా చాలా మందికి కనిపిస్తుంది. ఒక పొడవుగా సొరంగ మార్గం ఉండి అంతా చీకటి ఉండి లాస్ట్లో కాంతి కనిపిస్తుంది. అది ఏంటి అంటే ఆమెంట ప్రేతాత్మలను నిర్మూలిస్తారు కదా, గైడ్ చేస్తారు కదా, అప్పుడు చూశారట ఆ మార్గాన్ని. చెప్తున్నారు ఈ ద్వారం గుండానే నేను ఆత్మలని వెలుగులోకి పంపేదాన్ని అని చెప్తున్నారు. అయితే మరి ఏంటి ఈ సొరంగ మార్గం అంటే, మన భూలోకాన్ని ఆత్మలోకానికి మధ్యలో, ఈ రెండింటికి మధ్యలో కనెక్టివిటీ ఉంటుందట. అంటే అనుసంధానించేది, ఈ లోకం నుండి ఆత్మలోకానికి వెళ్ళే మార్గమే ఈ సొరంగ మార్గం అంట. నా దేవదూతలో ఒకరు నా సోదరుడు మైఖేల్ని ఇక్కడికి త్వరగా పిలవమని నీల్తో చెప్పారు. మైఖేల్ అంటే ఎకో మేడం బ్రదర్ అనమాట. సో ఈమె సిచ్యువేషన్ ఇలా ఉండేసరికి ఈమెకు కేటాయించబడిన మాస్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళంట వాళ్ళ బ్రదర్ని పిలిపియమని ఈమె ఫ్రెండ్కు చెప్పారట. చెప్పి అక్కడ నుంచి నిన్ను పైకి తీసుకువచ్చి గదిలో ఉంచమని చెప్పారు. వెంటనే నీల్ మైకేల్కు ఫోన్ చేసి నన్ను పైన గదికి తీసుకువెళ్ళాడు. సో ఇక్కడ ఆమె ఫ్రెండ్ ఏం చేశాడు, ఈమె శారీరక స్థితి సరిగ్గా లేదనమాట, ఈమెను పైన గదిలోకి తీసుకెళ్ళిపోయాట. అండ్ వాళ్ళ బ్రదర్కి కూడా రమ్మని కాల్ చేశాడట. నా కాళ్ళు జీవం లేనట్లుగా ఉన్నాయి, నీల్ నన్ను తిరిగి శరీరంలోనికి వచ్చేయమని చెప్తున్నాడు. మరోవైపు ఆ తెల్లని ఆకారం తనతో రమ్మని చెప్తోంది. నీల్ నన్ను లాక్కొచ్చి మంచం మీద పడేశాడు. నా శరీరం కుప్పకూలిపోయింది. జరిగినదంతా నా స్వాధీనంలో లేనట్లు అనుభూతి చెందినాను అని చెప్తున్నారు. ఆమె శరీరము మొత్తం కూడా శక్తి విహీనంగా అవడము, తర్వాత ఒకవైపు ఏమో నీల్ ఈమెను శరీరంలోనికి రమ్మంటున్నాడు, ఎందుకంటే ఈమె శరీర స్థితి సరిగ్గా లేదు, అస్తవ్యస్తంగా ఉంది. ఒకవైపు రిలీజ్ అయిన సోల్, ఆ తెల్లని ఆకారం తనతో రమ్మని ఆ ఆత్మ పిలుస్తోంది. ఇక్కడ ఎక్కువ మేడం సిచ్యువేషన్ మనకి చెప్తున్నారనమాట. నా సోదరుడి కోసం ఎదురు చూస్తున్న క్షణాలు యుగాలుగా గడిచాయి, కానీ నా సోదరుడు మైఖేల్ ఇక్కడకు రాకముందే అతనికి ఇక్కడ జరుగుతున్న విషయం అంతా తెలుసు.
అంటే వాళ్ళ సోదరుడు మైకేల్ వస్తున్నాడు కదా, అతను రాకముందే అతనికి తెలిసిందంట. ఎందుకంటే అతనికి కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయి, అతనికి కూడా మార్గదర్శక దేవాత్మలు ఉన్నారు కదా. అతనంట వచ్చే దారిలోనే ఏం జరిగింది, ఎందుకు నాకు కాల్ చేశారని దేవదూతల్ని అడిగాడట. అడిగినప్పుడు వాళ్ళు చెప్పారట జరిగింది ఏమనంటే, ఎక్కువ మేడము ప్రార్థించారు కదా సొంత అనుభవ జ్ఞానం కావాలని. దాని గురించి వాళ్ళు చెప్పారట ఏమనంటే, 3 రోజుల క్రితం ఆ పరమాత్మను స్వర్గం గురించిన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలియచేయమని కోరానని వారు మైకేల్తో చెప్పారు. మార్గదర్శకులు చెప్పేశారట. అందువల్లనే నాకు ఎరుకతో కూడిన అనుభవాన్ని అందించడానికి తీసుకువెళ్తున్నట్లుగా చెప్పారు. నా సోదరుడు నేను ఆత్మలోకానికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా చేయి పట్టుకొని నా శరీరాన్ని సంరక్షిస్తానని చెప్పాడు. అతడు చెప్పిన మాటలను బట్టి నా ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిందని, ఆ తెల్లని ఆకారం నా ఆత్మేనని, అది శరీరాన్ని ఇక్కడ వదిలేసి ఆత్మలోకానికి వెళుతుందని నాకు అర్థమైంది. సో వాళ్ళ బ్రదర్ అంట ఏమన్నారంటే, నువ్వేమో బాధపడకు, నీ శరీరాన్ని నేను సంరక్షిస్తాను అని చెప్పాడట. చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్కువ మేడం, నా ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చింది. ఆ తెల్లని ఆకారం ఏదో కాదు. ఇందాకేం చెప్పారు, ఒక స్త్రీ నేను మొహం చూడలేదని చెప్పారు కదా. ఆ తెల్లని ఆకారం ఎవరో కాదు, ఎక్కువ మేడం ఆత్మేనంట. ఆ ఆత్మ తన శరీరాన్ని ఇక్కడే వదిలేసి ఆత్మలోకానికి వెళ్తోందని అర్థమైంది అని ఇక్కడ చెప్తున్నారు. జరిగిన సంఘటనకి నేను ఎంతగానో నిర్ఘాంతపోయాను. ఎందుకంటే చివరకు నేను నా సోదరునికి కూడా ఆదివారం చేసిన ప్రార్థన గురించి చెప్పలేదు. సో ఆమె పరమాత్మని సొంత అనుభవం కావాలన్న విషయం వాళ్ళ బ్రదర్కి చెప్పలేదు. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ నేను కూడా నాది ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీ తెల్లని ఆకారం ఆమెను రమ్మని పిలుస్తోంది అని ఎక్కువ మేడం చెప్పారు కదా. ఎగ్జాక్ట్ గా నాకు కూడా ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు గ్రూప్ లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. నేను కూడా ఒకరోజు పడుకొని ఉంటే ఒక తెల్లటి ఆకారం ఒక 5-6 అడుగుల ఎత్తులో ఉంది. అది ఎలా ఉందంటే, మనం డ్రాయింగ్ తోటి ఒక మనిషి బొమ్మ గీసి వైట్ పెయింట్ వేస్తాం కదా, మొత్తం అలా ఉంది. మొత్తం వైట్ గా ఉంది. ఒక చెయ్యి పైకి చూపిస్తోంది, ఒక చెయ్యి నా వైపు చూపించి రమ్మని పిలుస్తోంది. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఈ బుక్ ఇక్కడ ఎక్కువ మేడం ఎక్స్పీరియన్స్ చదివినప్పుడు నాకు అర్థమైంది, సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగిందని. ఆ టైంలో నా బాడీ ఎలా అయిందంటే, చల్లగా అయిపోయి గొంతంతా ఎవరో నొక్కి పెట్టినట్టుగా ఇంకా అయిపోయింది, నేను చనిపోయానని అనిపించింది నాకు. అది పిలుస్తుంది, బాడీలోకి రావట్లేదు, పైకి రమ్మని పిలుస్తుంది. ఆ కొద్దిసేపు శరీరం చల్లబడి అస్తవ్యస్తం అయిపోయింది. ఆ తర్వాత ఒక 3-4 నిమిషాల తర్వాత అనుకుంటా అది బాడీలోకి వచ్చినట్టుంది, మళ్ళీ నేను సెట్ అయ్యాను. సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ నేను చూశాను మాస్టర్స్. నెక్స్ట్ ఆత్మలోకం. మైకేల్ నన్ను నిశ్చింతగా వెళ్ళిరమ్మని, తాను ఇక్కడ నా శరీరాన్ని సంరక్షించగలనని ధైర్యం చెప్పాడు. అతను ఇచ్చిన ఆ భరోసాలో నేను పూర్తిగా నా శరీరాన్ని విడిచిపెట్టాను. మైకేల్ చెప్పాడట, నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు అంటే, ఆమె ఆ భరోసాతో పూర్తిగా కంప్లీట్గా భయపడకుండా తను శరీరాన్ని అక్కడ విడిచిపెట్టిందంట. ఆ తరువాత నా మనస్సు, సుప్తచేతన మనస్సు ఆ తెల్లని ఆకారమైన నా ఆత్మతో ఏకమైంది. మన మనస్సు ఉంటుంది కదా, లాజికల్ మైండ్, అలాగే సుప్త చేతన మనస్సు అంటే సబ్ కాన్షియస్ మైండ్, అన్ని అందులోనే స్టోర్ అయి ఉంటాయి మనవి. సో ఈ రెండు కూడా ఆ తెల్లని ఆకారమైన ఆమె ఆత్మతో ఏకమైపోయాయట. నేను ఆ సొరంగ మార్గం గుండా గాలిలో తేలుతూ వెళ్ళసాగాను. ఆ మార్గంలోకి పూర్తిగా ప్రవేశించిన తరువాత ఒక వెచ్చటి ప్రేమ నన్ను పూర్తిగా అలుముకుంది. ఆ సొరంగ మార్గం అంతా నాకు ఒకే ప్రతిధ్వని వినపడసాగింది, వెళదాం పద, వెళదాం పద అని. సో ఆమె ఏం చెప్తున్నారంటే, సోల్ బయటకు వచ్చిన తర్వాత ఆ సొరంగ మార్గం ఉంది కదా, ఆ సొరంగ మార్గంలో తేలుతూ వెళ్తుందట. వెళుతున్నప్పుడు ఒక వెచ్చటి ప్రేమ ఆమెని కంప్లీట్ గా చుట్టుముట్టేసిందంట. ఆ ఆత్మేమో వెళదాం పద, వెళదాం పద అనే స్వరం వినపడుతూ ఉన్నదట. ఆ సొరంగ మార్గంలో ఎన్నో ఆత్మలు తమ ప్రియమైన వారి మరణానంతరం వారి ఆత్మలను స్వాగతించడానికి ఎదురు చూస్తున్నాయి. సో భూమికి ఆత్మలోకానికి మధ్యలో ఉన్న ఆ సొరంగ మార్గం దగ్గర చాలా ఆత్మలు ఉన్నాయంట. ఎవరు ఆ ఆత్మలు అంటే, మనకన్నా ముందు చనిపోయిన వారు ఉంటారు కదా, మన తాతయ్యలు, మన పూర్వీకులు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉంటారట. ఎందుకంటే వారి ప్రియమైన వారు మరణించినప్పుడు వారికి వెల్కమ్ చెప్పడానికి అక్కడే నిలబడి ఉంటారట. అది ఇక్కడ ఎక్కువ మేడం మనకి చెప్తున్నారు. నా చుట్టూ ఎన్నో ఆత్మల పునఃసంగమాలు జరుగుతున్నాయి. అంటే మళ్ళీ కలుసుకుంటున్నారు. పునఃసంగమం అంటే బాడీతో ఉన్నప్పుడు అందరం భూమి మీద కలిసి ఉంటాం, మనకన్నా ముందుగా వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళు బాడీ వెకేట్ చేసినప్పుడు సోల్ స్టేట్ లో మళ్ళీ అందరూ కలుసుకుంటారు. దాన్ని పునఃసంగమాలు అంటారనమాట. నేను గాలిలో తేలుతూ ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయాను.
అప్పుడు నేను నా కళ్ళు తట్టుకోలేనంత కాంతిని చూశాను. కళ్ళు మూయకపోతే అంధురాలిని అయిపోతానేమో అనిపించింది. కానీ కళ్ళు తెరిచే ఆ కాంతి లోపలికి తేలుతూ వెళ్ళిపోయాను. అంటే ఆ సొరంగ మార్గం గుండా వెళ్ళిన తర్వాత కాంతి అట. కళ్ళు తట్టుకోలేనంత కాంతి ఉంటుందంట ఆత్మలోకంలో. అంధురాలిని అయిపోతానేమో అనేంతలా ఆ కాంతి ఉందని చెప్తున్నారు. ఎంతో ప్రశాంతంగా, ఎరుకతో నేను ఆత్మలోకంలోకి ప్రవేశించాను. అది ఎంతో వింతైన, ఆకర్షణీయమైన చిన్న పల్లెటూరు. అందులో రాళ్లతో కట్టబడిన వీధులు కనిపించసాగాయి. అంటే ఆమె ఫస్ట్ ఆత్మలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందో చెప్తున్నారు. ప్రశాంతంగా ఉందంట. వింతైన ఆకర్షణీయమైన చిన్న పల్లెటూరంట. అంటే భూమి మీద పల్లెటూర్లలో రాళ్ళ గోడలు కట్టి ఉంటాయి కదా! అలాగే ఎగ్జాక్ట్‌గా ఉందంట. రాళ్ళతో కట్టబడిన వీధులు కనిపించాయి. మా అమ్మమ్మ ఆమె స్నేహితురాలితో అక్కడ నిలబడి చూస్తున్నారు. అంటే ఎక్కువ మేడం వాళ్ళ అమ్మమ్మ చనిపోయారనమాట. మనకి ఇక్కడ ఎలాగైతే ఫ్రెండ్స్ ఉంటారో ఆత్మలోకంలో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా! చనిపోయిన వాళ్ళ అమ్మమ్మంట తన స్నేహితురాలితో అక్కడ నిలబడి మాట్లాడుతూ ఎక్కువ మేడంకి కనిపించారట. కనిపించినప్పుడు వాళ్ళ స్నేహితురాలు వాళ్ళ అమ్మమ్మని అడుగుతోందంట. తను చనిపోయినట్లుగా నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అంటే ఎక్కువ మేడం ఆత్మలోకంలోకి వెళ్లారు కదా! వీళ్ళేమనుకుంటున్నారంటే తను కూడా చనిపోయి వచ్చిందని అనుకుంటున్నారు. అప్పుడు ఆమె స్నేహితురాలు వాళ్ళ అమ్మమ్మని అడుగుతోందంట. నాకెందుకు చెప్పలేదు అంటే, వాళ్ళ అమ్మమ్మ గారు అంటున్నారు. తను చనిపోలేదు. జస్ట్ ఇక్కడికి చూసి వెళ్ళడానికి వచ్చింది అని వాళ్ళ అమ్మమ్మ చెప్తున్నారంట వాళ్ళ స్నేహితురాలికి. సో, ఇక్కడ ఎకో మేడము వాళ్ళ అమ్మమ్మని కలుసుకున్నారు ఆ తలంలో. మా అమ్మమ్మను చాలా దగ్గర నుంచి చూశాను. ఆమె ముఖం మీద మడతలు కానీ, ఆందోళన కానీ ఏమీ లేవు. ఆమె ఎంతో ఆనందంగా, అందంగా ఉన్నారు. యవ్వనం, ప్రశాంతత ఆవిడను పూర్తిగా ఆవరించి ఉన్నాయి. మనం బాడీలో ఉన్నప్పుడే ఫ్రెండ్స్ ఈ ఫేస్ మీద, ఈ కళ్ళ కింద బ్లాకు, శరీరం ముడతలు పడటము, అనారోగ్యము, ఆ డల్‌నెస్ అన్నీ బాడీలో ఉన్నప్పుడే ఉంటాయి. కానీ సోల్ అలా ఉండదంట. అందంగా, ఆకర్షణీయంగా, ప్రశాంతంగా, యవ్వనంగా ఉంటారట. అందుకే బాగా చూడండి మన చనిపోయిన వాళ్ళు ఎప్పుడైనా డ్రీమ్‌లో కనపడినప్పుడు వాళ్ళు చాలా యంగ్‌గా, ప్రశాంతంగా, కాంతితో కనిపిస్తూ ఉంటారు. సో, ఇక్కడ ఎక్కువ మేడం అదే చెప్తున్నారు. చాలా అందంగా, యవ్వనంగా ఉన్నారట వాళ్ళ అమ్మమ్మ. నా చుట్టూ చనిపోయిన చాలా మంది పాత స్నేహితులు కనిపించారు. వాళ్ళు కూడా నన్ను చూసి నా దగ్గరకు రాలేదు. ఎందుకంటే నేను సమయం వృధా చేయదలుచుకోవాలని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే తను వెళ్ళిన ఆత్మలోకంలో ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం తనకి సమయం తక్కువుంది. అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆమె దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేయలేదట. దూరం నుంచే చూస్తున్నారంట. వాళ్ళందరూ కూడా నేను మా అమ్మమ్మలో చూసిన అదే రకమైన ప్రశాంతతను, యవ్వనపు కాంతిని కలిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా సోల్సే కదా! వాళ్ళు కూడా చాలా యవ్వనంగా, కాంతితో ప్రశాంతంగా ఉన్నారంట. వెంటనే అక్కడికి ఒక దేవదూత ప్రత్యక్షమైంది. ఆవిడ ఎంతో ప్రేమ స్వరూపంగా వెలుగుతో నిండి భుజాల వరకు జారే ఎర్రటి జుట్టుతో, పొడవైన గౌనుతో రెక్కలు కలిగి ఉంది. సో, మనకి ఆత్మతలంలోకి వెళ్ళిన తర్వాత మనకేం తెలీదు కదా! ఇప్పుడు ఎలాగైతే మనం ఒక టూర్‌కి వెళ్తాము, ఒక తెలియని ప్లేసెస్‌కి వెళ్తాము. అక్కడ ఎలా చూడాలి, అక్కడ ఉన్నయన్నీ తెలుసుకోవాలంటే మనకు తెలీదు. అక్కడ ఖచ్చితంగా మనకి ఎవరో ఒకరు గైడ్ వచ్చి మొత్తం మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చుట్టూ తిప్పి చూపిస్తారు కదా! గైడ్స్ ఉంటారు కదా! అలాగే ఆత్మతలాల్లో కూడా మనకి గైడ్స్ వస్తారనమాట దేవదూతలు. ఇక్కడ ఒక దేవదూత వచ్చారట. వచ్చి ఆమె ఎంత అందంగా ఉన్నారో వర్ణిస్తున్నారు. పొడవైన గౌనుతో రెక్కలు కలిగి చాలా ప్రేమ స్వరూపంతో వెలుగుతో ఉన్నారట. ఆవిడ అంటున్నారంట, "ఇక్కడ ఉన్నంత వరకు నేను నీకు దిశానిర్దేశకురాలిని. నాకున్న తక్కువ సమయంలో కుదిరినంత వరకు చూపిస్తానని" చెప్పింది. తను ఎరుకతో సొంత అనుభవం కావాలని కొద్దిసేపటికొచ్చింది కదా టెంపరవరీగా. తనకున్న సమయంలో నేను నీకు గైడ్ చేస్తానని దేవదూత ఎకో మేడంకి చెప్తున్నారిక్కడ. ఆవిడ నన్ను మొట్టమొదట గులాబీ రంగులో ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళింది. ఆ ప్రదేశం అంతా గులాబీ రంగు ఆరాని కలిగి ఎంతో అందంగా ఉంది. అంటే ఆ తలంలో ఎలా ఉందో అట్మాస్ఫియర్ చెప్తున్నారు. మొత్తం గులాబీ రంగు ఆరా ఉందంట. ఆ గులాబీ రంగు ఆరా ఎంతో అందంగా ఉందంట. అలాగే ఎదురుగా ఒక పెద్ద హాస్పిటల్ కనిపించిందంట ఆ తలంలో. దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆ హాస్పిటల్ లోపల ఏం జరుగుతుందో ఎక్కువ మేడం చాలా క్లియర్‌గా చూడగలుగుతున్నారట. అయితే అక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మన భూమి పైన ఉన్న హాస్పిటల్‌లో ఏమేముంటాయి? ఇంజెక్షన్స్, మందులు, తర్వాత మిషనరీస్ ఎక్సెట్రా ఉంటాయి కదా! ఆ పరికరాలు ఏమీ లేవటక్కడ. మందులు, వైద్య సామాగ్రి, తక్కువ స్థాయి ఉద్యోగులు అంటే నర్సులు, అటెండర్‌లు ఉంటారు కదా! ఆహ్, ఏమంటారు వాళ్ళని? కాంపౌండర్‌లు. వీళ్ళెవరూ లేరట. లేకుండా ఎలా ఉంది అంటే, అది కేవలం సంరక్షకులతో కూడిన విశ్రాంతి గృహంలాగా అనిపించింది. వారు వైద్యులో, నర్సులో కాదు కేవలం సహాయకులు. అంటే వాళ్ళు సంరక్షకులు, సహాయకులట. వెళ్ళిన మనకి సహాయం చేసి సంరక్షిస్తారట. ఆ హాస్పిటల్‌లో ఎలా ఉందని చెప్తున్నారు.
నెక్స్ట్, ఆసుపత్రిలో కొన్ని ఆత్మలు శరీరం లేకుండా ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాయి. వాటిలో చాలా ఆత్మలు శరీరాన్ని వీడే సమయంలో అంటే మరణ సమయంలో ఎక్కువ మోతాదులో మందులు వాడారు. దానివల్ల వారి ఆత్మలు కూడా ప్రభావితమయ్యాయి. చూడండి, మనము ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలా అనేది మనకి తెలియదు. మనకు తెలిసిన వాళ్ళు చెప్తారు కదా, ఇలా ఉండండి అలా ఉండండి. అలాగనే శరీరం విడిచి పైకి వెళ్ళిన ఆత్మలంట అప్పటి వరకు మనం ఈ పాంచభౌతిక శరీరంతో ఈ అట్మాస్ఫియర్లో ఎలా బ్రతకాలంటే, ఇగో పలానా జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఇలా ఇల్లు నడుపుకోవాలి, మన ఫ్యామిలీని నడుపుకోవాలి, ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఆత్మలోకంలోకి వెళ్ళాక ఈ ఫిజికల్ బాడీ ఉండదు కదా, ఆ తలానికి తగ్గట్టుగా ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా శరీరం లేకుండా ఎలా జీవించాలో నేర్చుకుంటున్నారంట అక్కడ ఆత్మలు. అలాగే మరణ సమయంలో ఎక్కువ మోతాదులో మందులు వాడతారు. అంటే ఏదైనా డిసీజ్ వచ్చి హాస్పిటల్లో చేరుతారు, బెడ్ మీద ఉంటారు, ఐసీయూలో ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, వారికి విపరీతమైన ఇంజెక్షన్స్, మందులు ఇవన్నీ పెడతారు కదా, అదంతా కూడా ఆత్మలు ప్రభావితం అయ్యాయట. కొన్ని ఆత్మలు అలా ఉన్నాయట. ఎందుకంటే ఎక్కువ మోతాదులో మందులు వాడటం వల్ల వాళ్ళ ఆత్మలు కూడా ప్రభావితమై ఉన్నాయట. అటువంటి ఆత్మలు అక్కడ సేద తీరి స్వస్థత పొంది ఆత్మలోకానికి అలవాటు పడుతున్నాయి. ఈ ఏదైతే ఎఫెక్ట్ అయినాయో మందుల ఎఫెక్ట్తో ఈ ఆత్మలన్నీ కూడా అక్కడ సేద తీరి చక్కగా రిలాక్స్ అవుతూ స్వస్థత చెందుతూ ఉన్నాయట. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి అలవాటు పడుతూ ఉన్నాయట, నేర్చుకుంటూ ఉన్నాయట. మరణాన్ని ఒప్పుకోలేక ఇబ్బంది పడుతున్న ఆత్మలకు అక్కడి సహాయకులు ఆత్మలోకపు స్థితిని అలవాటు పడడానికి సహాయపడుతున్నాయి. చాలా మంది మరణాన్ని ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళ మెమొరీలో కూడా అది రికార్డ్ అవ్వదన్నమాట. లేదు మేము బ్రతికే ఉన్నాం అనేసి ఒక భ్రమలో ఉండిపోతారు. వాళ్ళు ఒప్పుకోలేని వాళ్ళకి అక్కడ సంరక్షకులు నచ్చజెప్తున్నారట, లేదు ఇంకా మీకు బాడీ లేదు, ఇప్పుడు మీరు ఆత్మతలానికి వచ్చారు, ఇక్కడ శరీరం లేకుండా మీరు జీవించాలని వారికి నచ్చజెప్తూ ఉన్నారట. ఇవన్నీ ఎక్కువ మేడం చూస్తున్నారు ఆ తలంలో. ఆ తర్వాత వికలాంగులుగా జీవించి మరణించిన వారి ఆత్మలకు శరీరపు వైకల్యం మరణానంతరం ఆత్మకు వర్తించదని నచ్చచెప్తున్నారు. అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు భూమి మీద ఉంటారు కదా, ఈ అది ఫిజికల్ బాడీకి మాత్రమే ఈ వైకల్యం అనేది, ఆత్మకు ఉండదు అని చెప్తున్నారట. ఆసుపత్రిలో ఒకానొక పెద్ద విభాగం ఆత్మహత్య చేసుకున్న వారి కోసం ఉంది. అక్కడి ఆత్మలలో కొన్ని నిద్రావస్థలో ఉన్నాయి, మరికొన్ని వాటి ప్రాణాలను తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాయి, ఇంకొన్ని ప్రాణాలు తీసుకోవటానికి ఉపయోగించిన మత్తు పదార్థాల నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కోసం సపరేట్ ఒక విభాగం ఉందంట. అలాగే కొన్ని ఆత్మలు నిద్రావస్థలో ఉన్నాయంట. మరి కొన్నేమో తొందరపడి టెంప్టేషన్లో సూసైడ్ చేసుకుంటారు కదా, సూసైడ్ ఇక్కడ చేసుకుంటారు టెంప్టేషన్లో. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి బుద్ధి పనిచేయదు, ఏది పనిచేయక ఆ ఎమోషన్లో చేసేసుకుంటారు. కానీ అక్కడికి పోయిన తర్వాత పశ్చాత్తాపడుతున్నారంట, అయ్యో మేము అనవసరంగా మేము ప్రాణాలు తీసుకున్నామనేసి బాధపడుతూ ఉన్నారట. ఇంకొన్ని ప్రాణాలు తీసుకోవడానికి ఉపయోగించిన మత్తు పదార్థాల నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నాయంట. స్లీపింగ్ పిల్స్ లేదా అదో పురుగుల మందు అవి ఇవి తాగి చనిపోతారు కదా, ఆ మందు ప్రభావం కూడా ఆత్మపై ఉంటుందంట. దాని నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయట. ఇన్ని రకాల ఆత్మల్ని ఎక్కువ మేడం చూసి అక్కడ ఎలా ఉంటుందని మనకి తెలియజేస్తున్నారు. ఆసుపత్రిలో చాలా అంతస్తులు ఉన్నాయి, అన్నీ పరిశీలించే సమయం లేకపోయింది. ఆసుపత్రి బయట చాలా ఆత్మలు కళ్ళు మూసుకొని కూర్చున్నాయి. ఆ ఆత్మలు ఆ ప్రదేశానికి ఉన్న గులాబీ రంగు ఆరాలో ఉండే శక్తిని తీసుకొని స్వస్థత పొందడానికి అలా కూర్చున్నాయని దేవదూత చెప్పింది. సో అక్కడంట ఆ ఆసుపత్రి ఇప్పుడు మనకి ఏదైతే చెప్పారో దాని బయట కొన్ని ఆత్మలట కళ్ళు మూసుకొని కూర్చున్నాయంట. ఎందుకు అలా కూర్చున్నాయని దేవదూతను అడిగితే, ఆ గులాబీ రంగు ఆరా ఉంది కదా, ఆ ఆరా నుంచి వీళ్ళకి శక్తి వస్తుందట. ఆ శక్తిని మొత్తం కూడా లోపలికి తీసుకొని తమను తాము హీల్ చేసుకుంటున్నాయంట ఆత్మలు. ఎందుకంటే ఆ ఎక్కువ మోతాదులో మందుల ప్రభావం పడింది, సూసైడ్ చేసుకోవడానికి పురుగుల మందులు ఇవన్నీ తాగి ఎఫెక్ట్ అయింది కదా సోలు, దాని నుంచి అది హీల్ చేసుకుంటూ ఉందన్నమాట ఆ ఆరాతో. అది అక్కడ ఆత్మలు కళ్ళు మూసుకొని చేసుకుంటున్నాయంట. ఎలాగైతే మనం ధ్యానం చేస్తూ హీల్ చేసుకుంటామో అవి అక్కడ అలా చేసుకుంటున్నాయని దేవదూత చెప్పిందంట. తరువాత మేము ఒక మార్గం మీదుగా వెళ్ళాం. మొదట మేము కదిలే పర్వతం, కోమలమైన చిగురాకులు, గడ్డి పువ్వులు, సెలయేలు, సరస్సులు, నదులు ఉన్న ప్రదేశాన్ని చూసాం. అంటే అక్కడ నేచర్ ఎలా ఉందో వివరిస్తున్నారు. అక్కడి కుసుమాలు ఎంతో ఆకర్షణీయంగా, ఉత్సాహభరితంగా, ప్రకాశవంతంగా సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయి. తరువాత బంగారం, తెల్లని రంగు మైదానం మీద పెద్ద పెద్ద స్తంభాలు, కిటికీలు, తలుపులు కనిపించాయి. కానీ వాటికి అద్దాలు లేవు. దేవదూతలు లోపలి నుంచి వచ్చి వెళ్తూ ఉన్నారు. నా ప్రక్కన దేవదూత, ఇది భూమి మీద జీవించే వారికి సహాయపడే దేవదూతలు నివసించే స్థలం అని చెప్పింది. సో అందులో ఉన్న నేచర్ ఎలా ఉందో చెప్తున్నారు. అలాగే పెద్ద పెద్ద
కిటికీలు అద్దాలు లేకుండా ఉన్నాయంట. ఎందుకంటే దేవదూతలట ఆ కిటికీల్లోంచి బయటికి ఇలా ఫ్లై అవుతూ వస్తూ లోపలికి వెళ్తూ వస్తూ ఉంటారట. ఆ దేవదూతలు అక్కడ నివసిస్తూ ఉంటారంట. వారందరూ కూడా భూమి మీద ఉన్న మనలాంటి వారికి సహాయం చేసే దేవదూతలు. వారు ఉండే ప్లేస్ అదని ఇక్కడ దేవదూత చెప్తున్నారు. అప్పటికి నా సోదరుడు మైకేలు గొంతు నిదానంగా వినిపిస్తోంది. అతడు నన్ను సంగీతాన్ని అనుసరించి వెళ్ళమని కోరాడు. ఇక్కడ శరీర స్థితిలో వాళ్ళ బ్రదర్ ఆమెకు కాపలా కాస్తున్నాడు కదా, ఆయన చెప్తున్నాడట, నీకు వినిపిస్తున్న సంగీతాన్ని నువ్వు అనుసరిస్తూ వెళ్ళు అనేసి అతని స్వరం వినపడుతోందని చెప్తున్నారు. అప్పుడు నా చుట్టూ సంగీతం రోగుతున్నట్లు గమనించాను. నేను ఆ దేవదూత వంక చూడగానే ఆమె తనను అనుసరించమని చెప్పింది. మేము తేలుతూ సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు నివసించే ప్రదేశానికి వెళ్ళాం. నేను అక్కడ అందరినీ చూశాను. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన విభాగం ఏంటి అంటే సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు ఉంటారు కదా, వాళ్ళు నివసించే ప్రదేశానికి వెళ్ళారట. నేట్ కింగ్ కోలే ఇంకా భూలోకం నుంచి వెళ్ళిన అంటే మరణించిన వారిని చాలా మందిని అక్కడ నేను గుర్తించాను. వారిలో కొందరు పాటలు వ్రాస్తుంటే మరికొందరు పాడుతున్నారు. ఈ విషయం వివరించడానికి కొంచెం కష్టంగా ఉంది. అక్కడ వివిధ రకాల వాయిద్యాలు ఒకేసారి మ్రోగించబడుతున్నాయి. అదంతా చిన్న రేడియో స్టేషన్లా ఉంది. ఎవరు ఏ సంగీతాన్ని వినాలనుకుంటారో ఆ సంగీత తరంగాలకి తమను శృతి చేసుకుంటే అది మాత్రమే వినగలుగుతారు. అంటే పైన అంతా కూడా ఆలోచన మాత్రం జరుగుతుంది కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా నచ్చిన సాంగ్ నేను వినాలనుకున్నాను అనుకోండి, నేను ఏ సాంగ్ వినాలనుకుంటున్నానో దానికి తగ్గట్టే ట్యూన్ అవుతుంది. ఆ అదే మనకు వినపడుతుంది. అంటే అక్కడ అన్ని రకరకాల వాయిద్యాలు అక్కడ పెట్టి ఉన్నాయంట. మనం ఏది వినాలనుకొని అనుకుంటామో వాళ్ళకి అది వినపడుతుంది. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వినపడుతుంది. అక్కడ అలా ఉందని చెప్తున్నారు ఆమె దేవదూత ఎక్కువ మేడం. తర్వాత నేను వెళ్ళిన ప్రదేశం నాకు చాలా ముఖ్యమైనది. చిన్న వయస్సు నుంచి జీసస్ నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అనో లేక భూమి మీద ఇది ఈస్టర్ వారం కావటం వల్లనో తెలీదు, కానీ దేవదూత నన్ను ఒకానొక అద్భుతమైన దివ్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళింది. నేను వెళ్ళిన ప్రదేశం చూడటానికి ఎంతో కన్నుల పండుగగా ఉంది. చుట్టూ నీలాకాశం, ఉత్సాహభరితమైన పచ్చని ప్రకృతి, ఎటు చూసినా ఒక ఉత్సవం ఉన్నట్లుగా అనిపించింది. వేల కొలది ఆత్మలు భావావేశానికి లోనై ఉన్నాయి. కొన్ని ఆత్మలు నవ్వుతున్నాయి, మరికొన్ని ఆనంద బాష్పాలతో కేరింతలు కొడుతున్నాయి. సో ఒక్కొక్క ఆత్మ సిచ్యువేషన్ ఎలా ఉందో మనకి వివరిస్తున్నారు. కొన్ని నవ్వుతున్నాయి, కొన్ని భావావేశానికి లోనై ఉన్నాయి, చనిపోయి సూసైడ్ చేసుకొని పోయాయి కదా, అక్కడ భావావేశం నుంచి ఇంకా బయటకు రాలేదట. కొన్ని బాధపడుతూ రకరకాలుగా ఉన్నాయట, కేరింతలు కొడుతూ ఉన్నాయట. ఇంకొన్ని ఆత్మలు గుంపు మధ్యలో నిలబడిన వ్యక్తిని చూస్తూ నిలబడిపోయాయి. ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఏదో మాట్లాడుతున్నట్లుగా బోధిస్తున్నట్లుగా ఉంది. ఆయన ఎవరో అడుగుదామని దేవదూత వంక చూశాను. ఆవిడ ఆ మధ్యలో నిలబడిన వ్యక్తి జీసస్ అని చెప్పింది. సో జీసస్ ఉన్న ప్లేస్ కి వెళ్ళిందనమాట ఇప్పుడు ఎక్కువ మేడం. ఆయన అక్కడ ఆత్మలందరికీ కూడా బోధిస్తూ ఉన్నారట. ఆయన చెప్పేది ఈ ఆత్మలన్నీ వింటూ కేరింతలు కొడుతూ ఉన్నాయంట. నేను అక్కడికి వెళ్ళొచ్చో లేదోనని ఆలోచిస్తుండగా దేవదూత నా ఆలోచనలన్నీ చదువుతూ పర్వాలేదు వెళ్ళమని చెప్పింది. అంటే అక్కడ మనం నోరు తెరిచి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం సైలెంట్ గా ఉంటాం, ఆలోచిస్తాం. మన ఆలోచనలు అవతల వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. దీన్ని టెలిపతి అంటారు కదా. పైన తలాల్లో అంతా కూడా టెలిపతియే నడుస్తుంది. సో ఈమె అక్కడికి వెళ్ళొచ్చా లేదా అని ఎక్కువ మేడం ఆలోచిస్తున్నప్పుడు ఆ దేవదూత ఏమంటున్నారు, ఆలోచనలను చదివేసి హ్యాపీగా వెళ్ళు అని చెప్తున్నారనమాట. అందుకు నేను ఎంతో కృతజ్ఞురాలను. నాకు జీసస్ ఎంత ముఖ్యమో తెలుసుకొని నన్ను ఆయన నివసించే చోటు సిటీ ఆఫ్ జీసస్ కి తీసుకువెళ్ళింది. అంటే ఇక్కడ జీసస్ ఉన్న ప్లేస్ సిటీ ఆఫ్ జీసస్ కి దేవదూత తీసుకెళ్ళిందంట. నేను బోధనలను వింటూ అపారమైన ఆనందాన్ని, మిక్కిలి భయాన్ని ఒకేసారి అనుభూతి చెందాను. నేను ఎంతగానో ఆరాధించే వ్యక్తి ఇక్కడే ఉన్నారు. ఎక్కువ మేడంకి చిన్నప్పటి నుంచి జీసస్ అంటే ఇష్టం కదా. సో ఆయన చుట్టూ అపారమైన జ్ఞానంతో కూడిన బంగారపు ఆర ఆవరించి ఉంది. ఆయన చూడడానికి విశాలమైన బాహువులతో, భుజాల వరకు జారుతున్న ఒత్తైన జుట్టుతో, గడ్డంతో, చామన ఛాయ రంగుతో, శక్తి చైతన్యం నిండిన కళ్ళతో, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అందరినీ బాధల నుంచి విముక్తి కలిగించేటటువంటి జ్ఞానవంతమైన, బలమైన, మృదువైన ఆయన చేతులను చూసి తన్మయత్వం చెందాను అని జీసస్ గురించి వివరిస్తున్నారు. ఆయన అందరినీ బాధల నుంచి విముక్తి కలిగించేలాగా జ్ఞానవంతమైన, బలమైన, మృదువైన చేతులతో కలిగి ఉన్నారట. ఆయన రూపాన్ని చూసి ఈమె తన్మయత్వం చెందాను జీసస్ ను చూసి అని ఆమె అనుభూతిని మనకి షేర్ చేస్తున్నారు. అతి పెద్ద ఆత్మ సమూహంతో ఆయన ఇతరులను ఎలా ప్రేమించాలో వివరిస్తున్నారు.
ఆత్మలందరికీ కూడా అందరినీ ప్రేమించాలని చెప్తున్నారట. ఆయన ప్రబోధాలు పూర్తి ఉద్దేశం ప్రేమ. ఆయన ఎంతో గొప్పవారు, ఎంతో శక్తి సామర్థ్యాలతో పాటు వినయ విధేయతలు కలిగి ఉన్నవారు. ఆయనకు ఎంత వీలైతే అంత దగ్గరగా వెళ్ళాలనిపించింది. నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆ ప్రదేశం నాకు సొంత ఇల్లులా అనిపించింది. ఆ నగరాన్ని విడిచి రావాలనిపించలేదు. ఆ ప్రదేశం అంతా ఎక్కడ చూసినా సరికొత్త నూతన ఆశలతో, నా అంతరంగ ప్రశ్నలకు సమాధానాలతో నిండిపోయి ఉంది. సో ఆయన అక్కడ ఉన్న ఆత్మలందరికీ కూడా అందరినీ ప్రేమించాలి. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమతత్వం కలిగిన వారు కదా. అందరినీ ఎలా ప్రేమించాలో చెప్తున్నారట. అయితే ఎకో మేడం కనిపించిందంట అది తన సొంత ఇల్లు లాగా, సిటీ ఆఫ్ జీసస్ ప్లేసు సొంత ఇల్లు లాగా అనిపించిందంట. అక్కడి నుంచి అసలు ఆమెకి రావడానికి అస్సలు మనసొప్పలేదంట. నన్ను ఎవరో పదే పదే ఎకో ఎకో అని పిలుస్తున్నట్లుగా వినిపించింది. నా సోదరుడు నా శరీరంలోకి తిరిగి రావాల్సిందని, ఇప్పటి అనుభవాన్ని నా శరీరం భరించలేకపోతోందని చెప్పాడు. కానీ నాకు వెళ్ళడం ఏ మాత్రం ఇష్టం లేదు. అంటే ఇక్కడ ఆమె ఎప్పుడైతే జీసస్ను చూసి ఆ తన్మయత్వాన్ని పొందిందో ఆ అనుభూతిని ఇక్కడ శరీరం తట్టుకోలేకపోతుందంట. ఈ శరీరానికి కాపుగాస్తున్న వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో మైకేలు, అతను పిలుస్తున్నాడట, నువ్వు త్వరగా వచ్చేసి నీ శరీర పరిస్థితి సరిగ్గా లేదు, రమ్మని పిలుస్తున్నాడంట. కానీ ఎకో మేడంకి ఆ ఆత్మలోకాన్ని వదిలి ఇక్కడికి రావడం ఎంత మాత్రం ఇష్టం లేదట. అప్పుడు నన్ను మైకేల్ భగవంతుడిని చూడమన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నా చుట్టూ అంతా ఆ భగవంతుడితోనే నిండిపోయిందని, భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అని, ఆయనను ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉంటాడు అని అర్థమైంది. భగవంతుడు అంటే ఒకానొక ఆవిర్భావం, ఒకానొక జ్ఞానం. ఆయన మాటలకు వర్ణనాతీతుడు. సో వాళ్ళ బ్రదర్ అంట, నువ్వు జీసస్ ను వదిలిపెట్టడానికి ఇష్టం కదా, నువ్వు భగవంతుని చూడు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కేవలం అక్కడే కాదు భగవంతుడు, అంతటా ఎక్కడ చూసినా అక్కడ వ్యాపించి ఉన్నాడు అని ఎక్కువ మేడం మనకి చెప్తున్నారు. మైకేల్ మళ్ళీ నన్ను త్వరగా రమ్మని ఒత్తిడి చేశాడు. నేను దేహానికి తిరిగి వెళ్లేలోపు దేవదూత నాకు ఇంకా ఏమేమి చూపించదలుచుకుందో అడిగాను. తక్కువ టైం ఉంది కదా, దేవదూతను అడుగుతున్నారు ఇంకా ఏమేమి చూపిస్తారు అనేసి ఎక్కువ మేడం అడుగుతున్నారనమాట. ఆత్మలోకం అనేక విభాగాలుగా విభజించబడింది అని, ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రతిబింబిస్తుందని చెప్పింది. మనం భూమి మీద ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నామో, ఎటువంటి ఎరుకను కలిగి ఉన్నామో, దానిని బట్టి మనం ఆత్మలోకంలో ఏ విభాగానికి చెందిన వారమో నిర్ణయించబడుతుంది. అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క విలేజ్, ఒక్కొక్క స్టేట్, ఒక్కొక్క కంట్రీ ఎలాగా డివైడ్గా విభాగాలుగా ఉంటుందో, అలాగే ఆత్మలోకంలో కూడా డివైడ్గా ఉంటుందంట, దేనికదే విభాగాలుగా. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అది ప్రతిబింబిస్తుందంట. అంటే ఇప్పుడు మనం ఎలా ఎలా అంటే అందరూ ఒకే చోట ఉండరు. ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి స్థితిలో జీవించారు, వాళ్ళకి ఎక్కడి వరకు ఎరుక ఉంది, ఎక్కడి వరకు జ్ఞానం ఉంది, దానికి సంబంధించిన తలానికి విభాగానికే వెళ్తారు. అది చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఒకవేళ భూమి మీద అంటే ఎవరెవరు ఎక్కడికి పోతారో అవి కూడా చెప్తున్నారు. ఒకవేళ భూమి మీద జీవించినంత కాలం నువ్వు కష్టజీవివి, పరమ భక్తుడవు అయినట్లయితే మరణానంతరం ఆ విభాగానికే తీసుకొని వెళ్ళబడతావు. అంటే బాగా భక్తిలో ఉన్నారనుకోండి, విగ్రహారాధన చేస్తూ నైవేద్యాలు పెడుతూ ఉంటే అక్కడికే వెళ్ళి అక్కడ కూడా పూజలు చేస్తూ విగ్రహాలకు అన్ని చేస్తూ ఉంటారు. ఆ విభాగం ఉంటుంది సపరేట్గా, అక్కడికి వెళ్తారట. ఆ తర్వాత దేవదూత నాకు దొంగలు, బిచ్చగాలు నివసించే విభాగాన్ని చూపించింది. అది వారి వాస్తవికత అని చెప్పింది. రోజంతా వారు ఒకరి నుంచి ఒకరు దోచుకుంటూ భిక్షాటన చేస్తూ ఉంటారు. అంటే భూమి మీద ఉన్నప్పుడు దొంగతనాలు చేస్తూ బెగ్గింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అక్కడి వరకే తెలుసు జ్ఞానం. సో ఇక్కడ ఎంతవరకు జ్ఞానం ఉందో పైన వెళ్ళిన తర్వాత కూడా అదే చేస్తారంట. ఎందుకంటే అక్కడ ఆలోచనతోనే అంతా జరిగిపోతుంది. సేమ్ అక్కడ కూడా భిక్షాటన చేస్తూ దొంగతనాలు చేస్తూ అక్కడ జీవిస్తూ ఉంటారంట. ఆ విభాగాన్ని ఇక్కడ ఎక్కువ మేడంకి దేవదూత చూపించారట. అలా జీవించగా కొన్నాళ్లకు ఆ జీవన విధానానికి విసుగు చెంది బయట వారిని వేరొక జీవన విధానం గురించి అడిగి తెలుసుకుంటారు. సో ఆ దొంగలు భిక్షాటన చేసేవారట, అది చేసి చేసి విసుగు వస్తుందంట. అదే కాదు, ఏదైనా ఇప్పుడు భక్తి ఉన్నవారు కూడా పూజలు చేసి చేసి వాళ్ళకు కూడా విసుగు వస్తుంది. విసుగు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని అడుగుతారంట, ఇంకేమైనా ఉందా జీవన విధానం అని అడిగి తెలుసుకుంటారంట. ప్రతి ఆత్మ వారి ఎదిగిన స్థితిని బట్టి అంతకన్నా గొప్ప వాటిని అన్వేషిస్తూ నిత్యం వారి వాస్తవికతను మార్చుకుంటూ ఉంటుంది. భూమి మీద లాగే ఆత్మలోకంలో కూడా అందరూ వారి వారి నమ్మకాలను పెంపొందించుకుంటూనే ఉంటారు. చిట్ట చివరగా ఆత్మ పరమాత్మ స్థితిని చేరుకుంటుంది. సో ఇప్పుడు నమ్మకాలు, ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు ఉంటారంట. సపోజ్ ఇప్పుడు కొంతమందికి ఎగ్జాంపుల్, ఇంట్లో ఒక కలశ సాంప్రదాయం ఉంటుంది, కలశాన్ని పెట్టి మేము లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం, అది వాళ్ళ నమ్మకం. కొంతమందికి అది ఉండదు.
ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కదా. సో భూమి మీద లాగే ఆత్మలోకంలో కూడా వారి వారి నమ్మకాలను పెంపొందించుకుంటూనే ఉంటారట. ఇక్కడ ఎలాగున్నారో అక్కడ కూడా అలాగే ఉంటారట. చిట్ట చివరగా ఇలా ఎదుగుతూ ఎదుగుతూ ఆత్మ పరమాత్మ స్థితిని చేరుకుంటుందంట. ఆత్మలోకంలో ఒక్కో విభాగానికి ఒక్కో తరగతి గది, ఆ విభాగంలో వారి వాస్తవికతను తెలియజేసే ఒకానొక బోధకుడు ఉంటాడు అని దేవదూత చెప్పింది. ఆత్మ ఎదుగుతున్న కొద్దీ కొన్ని విభాగాల అవసరం ఉండదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగానికి వెళ్తారు, అక్కడ కూడా బోధిస్తూ ఉంటారంట, బోధించే వాళ్ళు ఉంటారంట. మన వాస్తవికతను అంటే మనం ఏ నమ్మకాలతో ఉన్నాము, ఎలాంటి ఎరుకతో ఉన్నామో మన వాస్తవికతను తెలియజేసి ఒక బోధకుడు ఉంటారట. కానీ ఆత్మ ఎదుగుతున్న కొద్దీ వేరే విభాగాల అవసరం, వేరే విభాగానికి వెళ్ళాల్సిన అవసరం ఇంకా ఉండదు అని చెప్పిందంట. వివిధ రకాల విభాగాలు, వాటికి వివిధ వాస్తవికత దృక్పథాలను కలిగి ఉండడం నాకు కొంచెం క్లిష్టంగా ఉందని దేవదూతతో చెప్పగా, దానికి ఆమె భూమి మీద కన్నా క్లిష్టం ఏమీ కాదని చెప్పింది. సో ఇదంతా నాకు అర్థం కావట్లే, కష్టంగా ఉందని ఎకో మేడం అంటే, భూమి మీద కన్నా కష్టంగా ఇక్కడ ఏమీ ఉండదు. ఆత్మలోకంలో ప్రతి ఒక్కరూ ఎదుటివారి విభాగాల గురించి, వాస్తవిక దృక్పథం గురించి పూర్తి ఎరుకతో ఉంటారని చెప్పింది. అంటే వాళ్ళు ఏ విభాగానికి చెందినవారో మనం వెంటనే వాళ్ళని చూడగానే, వాళ్ళ జీవన విధానం చూడగానే మనకు అర్థమైపోతుంది. అదే ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఎవరు ఎలాంటి వారు, వారి మనసులో ఏముందో మనకి తెలియదు, మనం తెలుసుకోలేం వారి వాస్తవికతను. పైకి చూసిందే మనం నమ్ముతాం. వాళ్ళతో కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తే తప్ప మనకి వాళ్ళ ప్లస్లు మైనస్లు తెలియవు. కానీ ఇక్కడ అలా కాదు, వారిని చూడగానే, ఆ విభాగం చూడగానే వారు ఏ అట్మాస్ఫియర్ లో ఉన్నారో, వాళ్ళ ఎరుక ఎంతవరకు ఉందో, వాళ్ళ జ్ఞానం ఎంతవరకు ఉందో, వాళ్ళ వాస్తవికత మనకి వెంటనే తెలిసిపోతుంది. అందుకే ఇక్కడ దేవదూత ఏమంటున్నారంటే, ఆత్మలోకంలో అంత కష్టమేమీ కాదు, ఈజీగా వారి వాస్తవికతను మనం తెలుసుకోవచ్చు, భూమి మీద కన్నా ఇక్కడ కష్టమేమీ ఉండదు అని చెప్తున్నారు. నీ నమ్మక వ్యవస్థ చాలా వారి నమ్మక వ్యవస్థకు మీ నమ్మక వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలా ఉండటం సర్వసాధారణం. కానీ భూమి మీద క్లిష్టంగా ఉండడానికి కారణం అందరినీ ఒకే వాస్తవిక దృక్పథం ఉందని భావిస్తుంటాం. కానీ నిజానికి అలా ఉండదు. భూమి మీద చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే ఎదుటివారి నమ్మకాలను ఒప్పుకోవడం మనకు కష్టంగా ఉంటుంది. వారు కూడా మనలాగే ఆలోచించాలని, ప్రవర్తించాలని కోరుకుంటాం, భావిస్తాం. అంతే కదా, ఎవరి వాస్తవికత వాళ్ళకు ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, మనం ఎలాగున్నామో సేమ్ మనకు నచ్చినట్టుగా, మనకు కన్విన్సింగ్ గా వాళ్ళు ఉండాలని కోరుకుంటాం. ఎలా ఉంటారు, ఎవరి యూనిక్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి మనస్థితి వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు, మీరు చాలా సమస్యలను భూమి మీద చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. మనకు నచ్చినట్టు, మనకు నచ్చిన విధానంతో వాళ్ళు ఆలోచించాలని అదంతా ఏం ఉండదు. కానీ ఆత్మలోకంలో అలా కాదు అని చెప్తున్నారు. నేను దేవదూతను సినిమా నటుల గురించి అడిగాను. ఆ విభాగం అయిపోయింది, ఇంకా వేరే విభాగం. నేను దేవదూతను సినిమా నటుల గురించి అడిగాను, ఎందుకంటే నాకు సినిమాల మీద ఆసక్తి ఎక్కువ. దేవదూత నాతో సినిమా వారికి ఒక ప్రత్యేకమైన విభాగం ఉందని, ఒకవేళ వారు సినిమా రంగంలోనే మరుజన్మ తీసుకోవాలనుకుంటే ఆ విభాగంలో ఉంటారని, లేదంటే వారి వ్యక్తిత్వానికి, ఉద్దేశాలకు తగిన విభాగాన్ని ఎంచుకొని అందులో ఉంటారని చెప్పింది. సో ఇక్కడ సినిమా వాళ్ళట బాడీ వేకేట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ స్పెషల్గా ఒక విభాగం ఉంటుందంట, సినిమా ఫీల్డ్ వాళ్ళకి. వాళ్ళు అక్కడ ఉంటారంట. కానీ మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా వాళ్ళు సినిమా రంగంలోనే తీసుకోవాలనుకుంటే అక్కడే ఉంటారంట. అది వద్దు, మేము మళ్ళీ వేరే జన్మకు వెళ్ళిపోతాం అనుకుంటే ఆ విభాగాన్ని వదిలి వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ ఉద్దేశాలకి ఏది సూట్ అవుతుందో ఆ విభాగానికి వెళ్తారట. వెళ్ళి అక్కడి నుంచి జన్మ తీసుకుంటారంట. నేను ఒక వ్యక్తికి ఆత్మ పరిశీలన చేస్తున్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీ ఆత్మను చూశాను. అంటే ఒక సినిమా ఆర్టిస్ట్ అనమాట, ఇతను ఫేమస్. అంటే మన తెలుగు వాళ్ళు కాదు కదా, వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి అతని గురించి చెప్తున్నారు. నేను ఆయనకు ఎంతకాలం మీరు ఇలా ఈ జాన్ ఎఫ్ కెనడీగా ఉండబోతున్నారని అడిగాను. ఎప్పటి వరకు అయితే ప్రజలు నన్ను జేఎఫ్కేగా చూడాలనుకుంటున్నారో అంతకాలం నేను ఆత్మలోకంలో వేరే జన్మ తీసుకోకుండా ఇలాగే ఉంటానని చెప్పారు. సో ఈమె అడిగారట, మీరు ఎంతకాలం ఇలా యాక్టర్గానే ఉంటారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతకాలం నన్ను అలా చూడాలనుకుంటున్నారో నేను అంతకాలం జన్మ తీసుకోకుండా ఇక్కడే ఉంటాను, ఈ ఐడితోటే ఉంటానని చెప్తున్నారంట ఆయన. కుటుంబ సభ్యులు, చుట్టాలు తర్వాత ప్రజలు ఎక్కువగా చూడాలని కోరుకునే వారిలో తానే మొదటి వ్యక్తినని ఆయన చెప్పారు. ఆయన నాకు తన చేతులు ఊపుతూ అందరినీ పలకరిస్తూ ఉన్న ఒకానొక చిత్రాన్ని చూపించారు. అంతేకాక తాను చేస్తున్న దానికి తాను ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పారు. చాలా మంది నేను ఎల్విస్ ఆత్మను చూశానేమో అని అడుగుతున్నారు. ఎల్విస్ అంటే ఇంకొక యాక్టర్ అన్నమాట. ఎల్విస్ ఆత్మను చూశానేమో అని అడుగుతున్నారు. నేను ఆత్మలోకంలో ఆయనను చూశాను, ఆయన బాగానే ఉన్నారు. సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. వారు చనిపోయి అక్కడ చాలా హ్యాపీగా ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారట.
నాకు ఈ అనుభవం కలగటానికి 2 వారాల ముందు హాస్య నటుడు సామ్ కెన్నిసన్ మరణించడం జరిగింది. మనకి ఎలాగ బ్రహ్మానందమో అక్కడ వాళ్ళకి సామ్ కెన్నిసన్ అనే హాస్య నటుడు బాడీ వేకెట్ చేశారట. సో ఆమె చూశారట ఆయనని. నేను కెన్నిసన్ అభిమానిని కావటంతో ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నాను. దేవదూతను ఆయన గురించి అడిగిన వెంటనే ఆయన ఉండే చోటును చూపించారు. ఆయన ఒక దారి పక్కగా నుంచున్నారు. నాకు ఆయన నవ్వులు వినిపించాయి. మళ్ళీ ఆయన నవ్వులు అలా వినిపించగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చుట్టూ చాలా ఆత్మలు నుంచుని ఉన్నాయి. భూమి మీద చేసిన మంచి పనులకు అందరూ ఆయనను అభినందిస్తూ ఉన్నారు. నేను వారి మాటలకు చకితురాలనే దేవదూత వంక చూశాను. ఎందుకంటే సామ్ తన ప్రదర్శనలో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. అలాంటప్పుడు ఆయన భూమి మీద చేసింది గొప్ప పని అని ఎలా మెచ్చుకుంటారు అన్న సందేహాన్ని వ్యక్తపరిచాను. సో ఈ హాస్య నటుడినంట అక్కడ నువ్వు భూమి మీద అన్ని మంచి పనులు చేసావని అందరూ మెచ్చుకుంటున్నారంట. కానీ ఈయన ఒరిజినాలిటీ ఎక్కువ మేడంకి తెలుసు. ఆయనంట చాలా ప్రదర్శనలో చాలా కఠినంగా ఉండేవారట. ఇంత కఠినంగా ఉన్న ఆయన మంచి పనులు ఎలా చేశాడు అని ఆమె అడుగుతున్నారు డౌట్ని. అడుగుతున్నప్పుడు ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నారు దేవదూత. అప్పుడు నా వంక చిరునవ్వుతో చూసి ఆయన భూమి మీదకు ఎందుకు వెళ్ళాడో ఆ పనిని పూర్తి చేశారని చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అందరూ మంచి పనులే చేయాలి, 10 మందికి ఉపయోగపడితేనే మంచి అనుకుంటాం కదా. అలా కాదు. ఎవరు ఏ ప్రణాళికతో ఏమేం చేయాలని డిసైడ్ వచ్చారో అది పర్ఫెక్ట్ గా చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మెచ్చుకుంటారట. నువ్వు ఏ ప్రణాళికతో వెళ్ళావో అవి నువ్వు పర్ఫెక్ట్ గా పూర్తి చేసి వచ్చావని మంచి చేసి వచ్చావని మెచ్చుకుంటారంట. ఇక్కడ ఇదే ఆయనని అందరూ మెచ్చుకుంటున్నారనమాట. తర్వాత అంతేకాక ఆయన ఏ పని మీద వచ్చాడనేది చెప్తున్నారు. నమ్మక వ్యవస్థ సిద్ధాంతాల గురించి ప్రజలను ఆలోచింపచేయటమే ఆయన భూమి మీదకు వచ్చిన కర్తవ్యం అని దేవదూత అన్నారు. ప్రజలను నమ్మక వ్యవస్థ సిద్ధాంతాలపైన ఆలోచింపజేయడం కోసమే భూమి మీదకి వచ్చారట. అందుకే ఆ విషయంలోనే ఆయన కఠినంగా వ్యవహరించారట. అంతేకాక ఆ విషయాన్ని ప్రజలకు అందచేయటంలో ఆయన కఠినంగా ప్రవర్తించినప్పటికీ తన జన్మ ఉద్దేశాన్ని పూర్తి చేశారని చెప్పారు. ఏ ప్రణాళికతో వచ్చారో ఆ ప్రణాళిక యాజ్ ఇట్ ఈజీగా కంప్లీట్ చేశారట. ప్రజలు ఆయన ప్రదర్శనల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వారి నమ్మక వ్యవస్థను సిద్ధాంతాల గురించి మనసులో ప్రశ్నించుకునేవారనే దేవదూత చెప్పింది. తర్వాత ఎకో మేడము ఫైనల్గా ఏం చెప్తున్నారు, నేను ఆయనను పెద్ద కోటు ధరించి గుండ్రటి టోపీతో టెన్నిస్ బూట్లు వేసుకొని ప్రజలను పలకరిస్తూ నవ్వడం చూస్తుండగా, అంటే ఆయన ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడు, ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు చూస్తుండగా మా సోదరుడు మైకేల్ కఠినమైన గొంతుతో నన్ను తిరిగి రమ్మని పిలిచాడు. ఇంకా చాలు, నీ శరీర పరిస్థితి బాగాలేదు, విషమవుతోంది, ఇంకా వచ్చేసేయని వాళ్ళ సోదరుడు ఎకో మేడంని పిలుస్తున్నాడట. సో నాకు అర్థమవుతోంది, నా శరీర పరిస్థితి విషమవుతోందని అతని పిలుపులో నాకు అర్థమైంది అని ఇక్కడ ఎకో మేడం చెప్తున్నారు. నేను వెంటనే వెలుగు వైపు నుంచి వెనక్కి తిరిగి వెళ్ళాను. అంటే ఏదైతే ఆ సురంగ మార్గం ఉందో, ఆ కాంతి ఉందో, ఆ కాంతిలో నుంచి ఎకో మేడం మళ్ళీ వెనక్కి తిరిగారట. నా కుడివైపు విశాలమైన మెట్లను చూశాను. ఆ మార్గం ఆత్మలోకంలోని ఉన్నత తలానికి చెందిన దారి అని దేవదూత చెప్పారు. ఉన్నత తలంలో అందరికీ ఒకే వాస్తవిక దృక్పథం ఉంటుందని, ఆత్మ పరమాత్మ ఒక్కటేనన్న ఎరుకతో ఆనందంగా ఒకరితో ఒకరు ఎంతో శాంతిగా ఉంటారని దేవదూత చెప్పారు. ఇక్కడ భూమిపైన మనం అన్ని కూడా డిఫరెన్సెస్ చూపిస్తూ ఉంటాం కదా, వారు ఎక్కువ వీరు తక్కువ అని. కానీ ఉన్నత తలాల్లోనంట అందరూ సమానమే, ఆత్మ పరమాత్మ అంతా ఒక్కటే అన్న వాస్తవికతతో చాలా ఆనందంగా శాంతిగా ఉంటారంట. అలా ఉంటారని ఎకో మేడంకి దేవదూత చెప్తున్నారు. నా అనుభవాలలో ఈ రోజు మొదలుకొని చాలాసార్లు ఆ తలాన్ని చూశాను. ఆ తలంలో చాలా ఆత్మలు ఉన్నాయి. వారందరికీ తాము పరమాత్మ ఎదుటివారు ఒక్కరేనన్న ఎరుకను కలిగి ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా నేను, ఎదుటివారు, పరమాత్మ ముగ్గురం ఒక్కటే, ఎలాంటి వ్యత్యాసము లేదన్నంత కంప్లీట్ జ్ఞానము ఎరుకతో వారందరూ చాలా పరమ శాంతితో ఉన్నారంట ఆ తలాలలో. ఆ తలం చాలా దివ్యంగా ఉంది. అతి తక్కువ సమయమే అయినా నేను అదంతా చూడగలిగాను. కానీ జీసస్ నివసించే ప్రదేశాన్ని నాకు వదలబుద్ధి కాలేదు అని చెప్తున్నారు. చిట్ట చివరగా దేవదూతను ఆత్మలోకంలోనికి ప్రవేశించడానికి ఈ రాళ్లతో కట్టిన మార్గం ఒక్కటేనా అని అడిగాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఒక విలేజ్, రాళ్లతో కట్టిన గోడలు, వీధులు చూశారు కదా, దాని గురించి అడుగుతున్నారు ఎక్కువ మేడం. ఏం అడుగుతున్నారంటే ఆత్మలోకంలోనికి ప్రవేశించడానికి ఈ మార్గం ఒకటే ఉందా అని దేవదూతను అడుగుతున్నారు. దానికి ఆవిడ ఆత్మలోకంలో ప్రవేశించడానికి అనేక మార్గాలు ఉన్నాయని, ఆ మార్గాలలో ఇది కూడా ఒకటని చెప్పారు. చాలా మార్గాలు ఉన్నాయట, కానీ ఇది ఒక మార్గం అంట.
కొన్ని ఆత్మలు నేరుగా ఆసుపత్రికి వెళతాయని, ఇంకొన్ని వాటి సుప్త చేతన మనస్సు తీసుకువెళ్ళిన చోటుకు వెళతాయని చెప్పారు. కొన్నేమో నేరుగా హాస్పిటల్కి వెళ్తాయట, ఎందుకంటే మందుల ఎఫెక్టు సూసైడ్ ప్రభావం ఉంటుంది కదా, రెస్ట్ తీసుకోవడం కోసం ఆసుపత్రికి వెళ్తాయట. ఇంకొన్ని సుప్త చేతన మనసు, సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తారట కొన్ని ఆత్మలు. నాకు ఇంకా చాలా చెప్పాలనుకున్నారు అని, చూపించాలనుకున్నారు అని దేవదూత అన్నారు. కానీ అప్పటికే నా శరీరం చాలా బాధకు గురి అవుతున్నందువల్ల నేను తిరిగి రావాల్సి వచ్చింది. ఈ మాట పూర్తి అవుతుండగానే నా ఆత్మ శరీరంలోకి తిరిగి ప్రవేశించింది. ఇంకా ఆత్మలోకంలోకి వెళ్ళి ఆమె చూడాలనుకున్నవి, తెలుసుకోవాలనుకున్నవి తెలుసుకున్నారు. ఇంకా శరీరం ఇక్కడ భరించలేకపోతుంది. అందుకని వారిద్దరి మధ్య ఏదైతే కన్వర్జేషన్ ఉందో అది పూర్తి కాకముందే శరీరంలోనికి ఎక్కువ మేడం యొక్క ఆత్మ వచ్చేసిందంట. ఇలా ఎరుకతో నేను శరీరం నుంచి బయటకు వెళ్ళటం కోసం నా ఆత్మశక్తిని పూర్తిగా ఉపయోగించాను. దీనివల్ల నా శరీరం ఎంతో కష్టాన్ని ఎదుర్కొంది. నా శరీరం అస్తవ్యస్తం అయిన బొమ్మల నిర్జీవంగా, శక్తిహీనంగా అయిపోయింది. ఎరుకతో తను ఎప్పుడైతే ఆత్మగా బయటకు వచ్చిందో తన శరీర స్థితి ఎలా ఉందంటే నిర్జీవంగా, శక్తిహీనంగా అయిపోయిందట. ఒక నిర్జీవమైన బొమ్మలా అయిపోయిందంట. ఎందుకంటే తన శక్తి మొత్తం, ఆత్మశక్తిని మొత్తం అక్కడ ఎఫర్ట్ పెట్టారు కాబట్టి. నా ఆత్మ శరీరంలోనికి తిరిగి ప్రవేశించాక నా నోట మాట రావడానికి కనీసం 20 నిమిషాలు పట్టింది. నా నాలుక బండబారిపోయింది. కళ్ళు తెరుచుకోకపోగా వెలుగును అస్సలు చూడలేకపోయాను. నా శరీరాన్ని కదల్చడం చాలా కష్టమైంది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వడానికి గంట పట్టింది. నేను ఆ తర్వాత 12 గంటలు ఏకదాటిగా నిద్రపోయాను. అంటే తను ఎరుకతో శరీరాన్ని బయటకి ఎప్పుడైతే ఆత్మ బయటకు వచ్చిందో ఎంత స్ట్రగుల్ అయిందో, తను ఎన్ని ఫేస్ చేసిందో చెప్తున్నారు. నాలుక బండబారిపోవటము, తను అసలు కళ్ళు తెచ్చి చూడలేకపోయిందంట, శరీరం నిర్జీవంగా దిష్టి బొమ్మలా అయిపోయిందంట. ఇవన్నీ జరిగిన తర్వాత మాట్లాడడానికి తనకి 20 నిమిషాల టైం పట్టిందంట. ఇదంతా జరిగిన తర్వాత ఇక తను కంటిన్యూస్ గా 12 గంటల పాటు ఏకదాటిగా నిద్రపోయి రెస్ట్ తీసుకున్నానని చెప్తున్నారు. సో ఇది ఈరోజు ఆత్మలోకం గురించి తను మనకు అందించిన జ్ఞానం మాస్టర్స్. ఇంకా ఇంతవరకు చాలు. నెక్స్ట్ ఉన్నత తలం గురించి తెలుసుకుందాము. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన యూనివర్స్కి, ఎకో మేడంకి, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.